నమస్కారం. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ ఉద్యోగులు తనకు ఎండీఓ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారం కొనసాగాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో అంగన్వాడీ జిల్లా కార్యదర్శి కె ఝాన్సీ, సిపిఎం నాయకులు అడ్డగర్ల అజయ్ కుమారి, బల్ల చినవీరభద్రంలు పాల్గొన్నారు. తణుకు ప్రభుత్వాసుపత్రికి చెందిన ఏఆర్టీ కేంద్రంలో వైద్య సేవలు అందుకుంటున్న రోగులకు ఇసా హాస్పిటల్ తరపున 1 సంవత్సరానికి ఉపయోగపడే విధంగా పోషకాహారం అందజేయగా తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద వయసు గల రోగులకు ప్రోటీన్ డబ్బాలను అందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెలగల అరుణ మాట్లాడుతూ మానవతా దృక్పథంతో స్పందించిన దాతలను అభినందించారు. ఈషా హాస్పిటల్కి సంబంధించినటువంటి డాక్టర్ మురళీకృష్ణ గారు ఈ ఏఆర్టీ సెంటర్లో నమోదైనటువంటి చిన్నపిల్లలకి 1 ఏడాది పాటు పౌష్టికాహారం క్రమం తప్పకుండా నెల అందచేయడానికి ముందుకొచ్చారు. తరపు నుంచి పిల్లలకి ఒక 5 కేజెస్ రైస్ బ్యాగ్, ఒక 1/2 కేజీ కందిపప్పు, అదేవిధంగా ఒక 1/2 కేజీ వేరుశెనగ గుళ్ళు, 1/4 కేజీ బెల్లం అందజేస్తున్నారు. సోప్ కూడా ఒకటి. అందుకు ప్రత్యేకించి ఆయనకి నేను ప్రభుత్వ ఆసుపత్రి తరపు నుంచి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఒక ప్రోటీన్ పౌడరు, అదేవిధంగా మన సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు కూడా వీళ్ళకి ఇక్కడ నమోదు కాకబడినటువంటి హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్కి ఎవ్రీ మంత్ ప్రోటీన్ పౌడర్ సప్లై చేయడానికి ముందుకొచ్చారు. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ రెగ్యులర్గా క్రమం తప్పకుండా మందులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఒకవేళ ఏఆర్టీ పేషెంట్స్కి క్షయ వస్తే కనుక వాళ్ళకు కూడా మందులు ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఏఆర్టీ సెంటర్ వైద్యాధికారులు డాక్టర్ సుంకవల్లి రామకృష్ణ, డాక్టర్ రాజేశ్వరి, అసోసియేషన్ అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి, ఇషా హాస్పిటల్ ప్రతినిధి డాక్టర్ ఎం రాంబాబులు పాల్గొన్నారు. ఉండి నియోజకవర్గ పరిధిలో చెరుకువాడ వద్ద శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతదేహాన్ని భీమవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. ఆయన భౌతిక కాయాన్ని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జిల్లా ఎస్పీ యు రవిప్రకాష్, జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, భీమవరం ఆర్డీఓ శ్రీనివాసరాజు, శాసనమండలి చైర్మన్ కె మోషన్ రాజు, ఉపాధ్యాయ సంఘ నేతలు సందర్శించి పుష్పగుచ్చాన్ని ఉంచి ఘనంగా నివాళులర్పించారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. తూర్పుగోదావరి జిల్లాలో చేపట్టిన రీసర్వే పనులను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ ను సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాజమహేంద్రవరం కలెక్టరేట్లో సర్వే శాఖ అధికారులతో ఆయన సమీక్షించి మాట్లాడారు. రీసర్వే స్టోన్ ప్లాంటేషన్ కు 3వ ఫేజ్ నందు 50 గ్రామాలకు రాళ్లు సరఫరా చేశామని అన్నారు. పట్టా సబ్ డివిజన్ మరియు ఆన్లైన్ సబ్ డివిజన్ పెండింగ్, వాటిని పూర్తి చేయాలని తెలిపారు. రీసర్వేలో సిసిఎల్ఏ నిబంధనలు పాటించాలని చెప్పారు. సర్వేకు సంబంధించి జగనన్నకు చెబుతాం, ఆ జిల్లాను ఎప్పటికప్పుడు త్వరితగతిన పరిష్కరించాలని అన్నారు. ఈ సమావేశంలో ఈ శాఖ సహాయ సంచాలకులు ఎం జోషి, సర్వేయర్లు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రం ఉండ్రద్వం గ్రామంలో ఎమ్మెల్యే జిరి శ్రీనివాసనాయుడు శుక్రవారం కూడా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మెండే వెంకట్రావు, ఎంపీపీ పాలాటి ఎల్లారీశ్వరి, వైఎస్ ఎంపీపీ నరసరిశెట్టి సరోజ, సొసైటీ అధ్యక్షులు ఎస్ సుబ్బారావు, వ్యవసాయ సలహా మండలి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పూరుపల్లి సుబ్బారావు, ఎంపీటీసీ గాడి కిషోర్లు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు.
కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని ఆత్రేయపురం మండలం వెలిచేరు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చెల్లజగ్గిరెడ్డి పాల్గొని గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వివరించారు. వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సచివాలయ అధికారులు, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తణుకులో ఘనంగా మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా 74వ జయంతోత్సవాలు. రోటరీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య సేవలు. తెలుగుదేశం కన్జ్యూమర్ స్టోర్స్ లో నివాళులు అర్పించిన నేతలు. ఇంధన పొదుపు ద్వారానే దేశ అభివృద్ధికి రక్ష. తణుకులో స్పష్టం చేసిన విద్యుత్ శాఖ డిఈ రామకృష్ణ. తణుకు ఏఆర్టీ కేంద్రానికి పౌష్టికాహారం అందజేసిన దాతలు, అభినందించిన వైద్యులు. చెరుకువాడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ. నివాళులు అర్పించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి, ఎస్పీ రవిప్రకాష్లు. రీసర్వే పనులను వేగవంతం చేయాలి. అధికారులను ఆదేశించిన తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్. సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధిని సాధిస్తున్న పేద ప్రజలు. ఉండ్రాజవరం గడప గడపకు పర్యటనలో పేర్కొన్న నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. ఆత్రేయపురం మండలం వెలిచేరు గ్రామంలో గడప గడపకు తిరిగిన కొత్తపేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి. ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.